Hi friends, welcome to my YouTube channel. Observe the question. 5 plus 24 into 8 divided by 8 of 8 minus 8 divided by 8 into 4 of 4. ఇందులో కూడా మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 ఆపరేషన్స్ ఉన్నాయి. అలాగే హాఫ్ అనేటువంటి ఒక ఆపరేషన్ కూడా ఉంది. 5 ఆపరేషన్స్ ఉన్నాయి. మరి ఇది బాడ్మాస్ రూల్ ప్రకారం అప్లై చేస్తాం. ఇందులో కూడా బాడ్మాస్ రూల్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇది బ్రాకెట్స్ ఉండాలి. అయితే ఇందులో ఎక్కడ కూడా బ్రాకెట్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. అంటే 8 of 8 ఇక్కడ కూడా 4 of 4 అంటే 8 of 8 అంటే 8 8 64, 4 of 4 అంటే 4 4 16. సో రిమైనింగ్ అలాగే రాస్తున్నా. 5 plus 24 into 8 ఇక్కడ ఏమొస్తుంది, 8 divided by 8 of 8. 8 of 8 అంటే ఈ రెండింటి ఫస్ట్ మల్టిప్లై చేసి 64 కాబట్టి 8 by 64 అవుతుంది. 8 divided by 8 of 8 64, 8 by 64 minus 8 divided by ఇక్కడ 8 into 4 of 4 అంటే 8 into 16, 8 into 16 ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆపరేషన్ ఆఫ్ అప్లై చేసినాం. ఆఫ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, 8 divided by 8 into 16 వచ్చింది. ఇక్కడ 8 divided by 8 of 8 అంటే 8 divided by 8 of 8 అంటే 64 కాబట్టి 8 by 64. సో 8 1 జా 8 8 క్యాన్సల్. అలాగే 8 1 జా ఇక్కడ మల్టిప్లై ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. 3 జా. సో 5 plus 3 1 జా 3 by 1 మైనస్ ఇక్కడ ఏముంది, 8 divided by 8 into 16, 8 divided by 8 into 16. సో 8 1 జా 8 1 జా క్యాన్సిల్. సో 5 plus 3 minus 1 into 16. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తే 1 16 జా 16 కాబట్టి 5 plus 3 minus 16. సో నెక్స్ట్ది ప్లస్ 5 ఉంది, ప్లస్ 3 ఉంది, మైనస్ 16 ఉంది. దీస్ టూ ఆర్ ద పాజిటివ్ ఇంటీజర్స్. సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 8 minus 16. 8 minus 16 is equal to minus 8. So option A is the correct option. Option A. Okay. Thank you friends. Like, share and subscribe my YouTube channel.